ఏంటయ్యా వాళ్ళను వదిలేయవయ్యా అని అడిగాను. నువ్వు నా మాట వినలేదు. ఇప్పుడు ఆ కేడి నా కొడుకులు స్టేషన్ బద్దలు కొట్టి తప్పించుకుపోయారు. ఇప్పుడు అర్థమైందా అనుభవానికి ఆవేశానికి ఉన్న తేడా ఏంటో? డిపార్ట్మెంట్ పబ్లిక్ నిన్న జరిగిన గొడవల సహాయం కోసమేనని నమ్ముతున్నాయి. కానీ ఆ నాటకం ఇంటర్నేషనల్ క్రిమినల్, డ్రగ్ డీలర్, నీ కిలోల లెక్కన బ్రౌన్ షుగర్ సప్లై చేస్తున్నా డానీ కోసమేనని నాకు తెలుసురా. ఏంటి డానీ పేరు చెప్పగానే లొడలొడని వాగే నీ నోరు వడకడం మొదలెట్టింది. భాయ్, నువ్వు హద్దు మీరావు, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశావు. పోలీస్ ఉద్యోగం నాకు దైవం లాంటిది, పోలీస్ స్టేషన్ కోవెల లాంటిది. దాన్ని కూల్చేశావు. చట్టాన్ని అతిక్రమించిన డానీని తీసుకెళ్ళాలని దిగులు పడేవాడిని కాదు, నా స్టేషన్ ని కూల్చి తీసుకెళ్ళావు. అందుకేరా డిపార్ట్మెంట్ ఫైల్లో పెట్టాల్సిన వాడి పాస్పోర్ట్ ని భద్రంగా నా పాకెట్ లో పెట్టుకున్నా. వద్దు నరసింహం, డానీ ఒక అణుబాంబు లాంటి వాడు. తాకాలనుకున్నావో పేలిపోతావు. పేలిపోవడానికి కాలిపోవడానికి నిప్పు పెట్టగానే దిక్కుతోచక వెళ్లే దీపావళి రాకెట్ అనుకున్నావా? ఊరు దాటి ఊరు, దేశం దాటి దేశం, ఖండం దాటి ఖండానికి ఎక్కుపెట్టిన దిక్కుకి దూసుకెళ్లే మిసైల్నిరా. ఆఫ్రికా చింపాజీ ఎక్కడికెళ్ళా వెతికి పట్టుకొచ్చి బోన్లో పెట్టకుండా వదిలిపెట్టండి రా. రాయ్, నేను తిరిగి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ దుమ్ము దుమారం అయిపోతుంది. చిక్కిన వాళ్ళందరూ ముక్కలు ముక్కలైపోతారు. తప్పించుకున్నది ఇంటర్నేషనల్ క్రిమినల్ డానియా. నేను చెప్తున్నాను, ఆ అబ్బాయిని చాకరాజుని వెంటనే అరెస్ట్ చేయి. దానివల్ల ప్రయోజనం లేదు సార్. అరెస్ట్ తర్వాత కోర్టు కేసు అని చాలా స్టేజెస్ ఉన్నాయి. వీళ్ళని బొక్కలో తోయడానికి క్లీన్ పోలీస్ గా ఉంటే చాలదు సార్, కొంచెం క్రిమినల్ పోలీస్ గా మారాలి. రూల్స్ పాటించకుండా తప్పు చేసే క్రిమినల్స్ ని ఆ చోట ఈ చోట తేడా లేకుండా కాల్చి పారేయాలి, లేదా గొంతులను చంపేయాలి. నలుగురిని కాల్చి నడి రోడ్డు మీద పారేస్తేనే 40 మంది భయపడతారు, 400 మంది మారుతారు, 4,000 కుటుంబాలు బాగుపడతాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ తో కలిసి బిజినెస్ చేసే వాళ్ళని సాధారణమైన రూల్స్ తో ఏమీ చేయలేము సార్. అందుకని వెంటనే ఒక ఆపరేషన్ ఫామ్ చేసి సహాయం నుంచి సరుకు సప్లై చేసే డానీ వరకు మొత్తం అందరిని అరెస్ట్ చేయాలి సార్. ఆపరేషన్ డి, an operation beyond regular rules and formalities. Rule 1. Operation Commandant can select any police personnel from any district in Andhra Pradesh. Rule 2. Operation Commandant will have the right to question any individual in any place, any time, in any manner. Rule 3. The mode of operation will not be disclosed and known only to the Commandant. Rule 4. Rule 10. The Commandant is answerable only to the Chief Justice, Honorable Home Minister, Honorable Chief Minister of the state. సరే, ఇది నేను మాత్రమే తీసుకునే నిర్ణయం కాదు, సీఎం గారితో మాట్లాడొస్తాను. సార్, ఇంకో ముఖ్యమైన విషయం. రాజకీయ పరిస్థితులకి లొంగిపోయి ఈ ఆపరేషన్ ని క్యాన్సిల్ చేయను అని నాకు గ్యారంటీ ఇవ్వండి సార్. గోదావరి జిల్లాలోనే పుట్టి పెరిగాను. నా కుటుంబం, బంధుమిత్రులు ఇలా ఎందరో ఈ జిల్లాలోనే ఉంటున్నారు. అన్నింటినీ మర్చిపోయి నేను రంగంలోకి దిగి పని మొదలు పెట్టాక ఒక్క అడుగు వెనక్కి వేసినా అది నన్ను మాత్రమే కాదు సార్, ఈ ఆపరేషన్ కి సంబంధించిన అందరినీ చావుదెబ్బ కొడుతుంది. ఎందుకంటే అందరూ జనారణ్యంలో తిరిగే మానవ మృగాలు. ఏమంటున్నారు మిస్టర్ రామనాథం? సడన్ గా ఆపరేషన్ డి ఫామ్ చేయాలా? రేపు ప్రతిపక్షాల వాళ్ళు, సంకీర్ణ పక్షాల వాళ్ళు చట్టసభలో నిలదీశారంటే ఏ సమాధానం చెప్పాలి? 8 మాసాలుగా ఒక పోలీస్ అధికారిని రాజీనామా చేయమని చెప్పి జీతమే లేకుండా అతనితో పని చేయించామే, అది చట్టంలో అవకాశం ఉండి చేశామా లేక ప్రతిపక్షాలను సంప్రదించి చేశామా? సరే, మీ ఇష్టం. వాడే నరసింహ ఎఫ్ఐఆర్ రాసి వచ్చాడు. ఎస్ సార్. ఈ ఇంట్లో మేడం మీద ఉంటున్నాడు. ఇదిగోండి సార్. ఇదిగో. ಮೊನವದವನೇ ಬರಕು ಏನವ ತಮ್ಮ ಇವರ ಕರನುವ ವಡೆ ಇವರ ಗರುಗು ಎಲಿಯ ಕಳುಪಾಟಕ್ಕಾರೆ ನಬತ್ತಿಲ ತೇರುವ ಎಕ್ಕಿಂಗ್ ಓಯಾಡ ಹರಿ ಹರಿ చెమదగ్ని చెమదగ్ని షూట్ చేశారు.
భాష చంద్రరావు దెబ్బ తగిలికి బుల్లెట్ తగిలింది త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి బాయ్ నరసింహం తప్పించుకున్నాడు. ఏమంటున్నావు? విన్సెంట్ డై తప్పండి 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 డై పండి లోపలికి పండి ఏ కలదుగా ఏ కలదుగా వాడు ದೊರಕೂಡದು. ಒಯ್ಯ ಕೆಲಿಮರ ತುವಕದೆಯನ್ನು ಈಸರ ಕಳುಪಾಟ ಕಾಲುಕೆಳುವ వస్తున్నాడు భాయ్. ముందు వాడిని బండెక్కించు. నరసింహం శిలోని షూట్ చేశాడు. బండి వాడి మీదకి ఎక్కించు. ఏమంటావు భాయ్? ఎక్కించు. ఎక్కించరా. లేపైనా వాడిని. సార్ జమదగ్ని గారు అవుట్ ఆఫ్ డేంజర్ సార్. వాడి మాటలు బట్టి వాడి సిలోన్ వాడని హోటల్ వాళ్ళు చెప్పారు సార్. అక్యూజ్డ్ మొబైల్ ఫోన్ సార్ బాడీ దగ్గర దొరికింది. రై సిలోనోడి నంబర్ నుంచి కాలుస్తోంది. ఏ భాయ్ कैसे हो तुम? कौन? डी डी అంటే डी तो दिल डर धड़कन दुनिया दोस्त दुश्मन तेरा दुश्मन डीएसपी సింహం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను చంపడానికి శిలో నుంచి మనిషిని తీసుకొచ్చి వాడిని చంపడానికి కారు తీసుకొచ్చావు. నాకు అన్ని తెలుసు. నిన్ను అరెస్ట్ చేయడానికి బాడీ తీసుకుని నీట్గా వస్తున్నాను. అక్కడే ఉండు. బండి దిప్పరా. భాయ్ని అరెస్ట్ చేద్దాం సార్. ఊరికే అన్నానయ్యా. ఈ ఫోన్ తీసుకుని భాయ్ ఇంటికి వెళితే తెలియకుండా రాంగ్ కాల్ చేశానని తెలివిగా చెప్తాను.